అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్యాధికారి ఒక కీలక ప్రకటన చేశారు. ఆ రోజు పశువధ స్లాటర్ పూర్తిగా నిషేధించబడుతుందని, అలాగే అదే రోజు హోటల్లో లేదా ఇతర వాణిజ్య స్థలాల్లో ఎటువంటి మాంసాహార వంటకాలను వినియోగించడం అనుమతించబడదని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని, అవసరమైతే సంబంధిత హోటళ్ల లైసెన్సులు కూడా రద్దు చేయబడతాయని హెచ్చరించారు. అక్టోబర్ 4న కర్నూలు పట్టణంలోని సంకల్బాగ్ వద్ద దుర్గాదేవి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కర్నూలు 2 టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఎవరైనా ఈ నిమజ్జనాన్ని అక్టోబర్ 3న నిర్వహించాలనుకుంటే ఆ రోజు సంకల్బాగ్లో మాత్రం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉండవని పేర్కొన్నారు. అలాంటి సందర్భాల్లో ఎవరైనా నిమజ్జనం సంకల్బాగ్లో కాకుండా ఇతర సౌకర్యాలున్న ప్రదేశంలో జరిపించుకోవచ్చని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పాత రేషన్ కార్డుల స్థానంలో స్కానర్ సదుపాయంతో కూడిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయాలని నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాలో సుమారు 6,60,000కు పైగా ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చాయి. కానీ వీటి పంపిణీ బాధ్యతను గ్రామ రెవెన్యూ అధికారులు విఆర్ఓలకు అప్పగించారని చెబుతున్నారు. కేవలం కర్నూలు నగర పరిధిలోనే 1,00,000కు పైగా కార్డులు సిద్ధంగా ఉన్నప్పటికీ కర్నూలు పట్టణంలోని 136 వార్డు సచివాలయాలు ఉన్నా ఇప్పటి వరకు మాత్రం కేవలం 10 నుండి 15% వరకే కార్డులు మాత్రమే ప్రజలకు అందాయని ప్రజలు చెబుతున్నారు. అధికారుల ప్రకారం ఈ ఆలస్యానికి ప్రధాన కారణం ఇంటర్నెట్ సమస్యలు మరియు సాంకేతిక ఆటంకాలు అని చెబుతున్నారు. కానీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కార్డు ఎవరైతే జారీ చేస్తారో వారికి కార్డు జారీ చేసే ముందు కుటుంబ పెద్ద లేదా కుటుంబ సభ్యుని ఫోటోను వారి ఇంటి ముందు తీసి సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేసి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి. అయితే ఫోటోలు అప్లోడ్ చేసే సమయంలో నెట్వర్క్ మరియు సాఫ్ట్వేర్ సమస్యలు ఎదురవుతుండడంతో నిర్ణయించిన సమయానికి స్మార్ట్ రేషన్ కార్డులో పంపిణీ చేయడం సాధ్యం కాలేకపోతుందని కొంతమంది అధికారులు చెబుతున్నారు. దీనివలన అధికారులకు అటు ప్రజలకు ఇరువురకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఫలితంగా వేలాది కుటుంబాలు కర్నూలులో కొత్త స్కానర్ సదుపాయంతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని వారు చెబుతున్నారు. కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాల గ్రామంలో నిర్వహించిన సయ్యద్ సైఫుల్లా షా ఖాద్రీ ఉరుసు మహోత్సవంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దర్గాలో ప్రత్యేక ఫాతిహాలు నిర్వహించారు. దర్గా ప్రాంగణానికి చేరుకున్న ఎంపీకి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు మొహమ్మద్ రఫీ, దర్గా నిర్వాహకులు షబ్బీర్, షాహీన్, మున్నా, ఖాదర్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 2న జరగనున్న దేవరగుట్ట శ్రీ మాల మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవం ప్రశాంతంగా సాగేందుకు కర్నూలు జిల్లా పోలీసు వారు 800 మంది పోలీసులను పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బన్నీ ఉత్సవం కోసం కొన్ని నిబంధనలు ఏర్పాటు చేశామని, ఆ నిబంధనలు ఉల్లంఘించి అల్లర్లను లేదా అశాంతిని సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. బన్నీ ఉత్సవం సంప్రదాయం మాత్రమేనని, కర్రల సమరం అనేది అపోహ అని వారు స్పష్టం చేశారు. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు అక్రమ మద్యం, నాటుసారా కట్టడికి కఠిన చర్యలు చేపట్టామని వారు చెప్పారు. దేవరగట్టు పరిసర గ్రామాల్లో కాటన్ సెట్స్ ఆపరేషన్లు చేపట్టి 5 చెక్ పోస్టులు, 10 పికెట్లు ఏర్పాట్లు చేశామని వారు తెలిపారు. ఘర్షణలకు పాల్పడి వారిని, అక్రమ మద్యం రవాణా చేసేవారిని గుర్తించి 198 మందిపై బైండ్ ఓవర్ కేసును నమోదు చేసినట్టు కూడా వారు వివరించారు. అదనంగా 100 నైట్ విజన్ సీసీ కెమెరాలు, 700 ఎల్ఈడి లైట్లు, 10 డ్రోన్ కెమెరాలు, వీడియో కెమెరాలతో పాటు కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర నిఘా ఉంచినట్లు వారు తెలిపారు. ఉత్సవానికి మొత్తం 800 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలందరూ శాంతి భద్రతలకు సహకరించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు.
కర్నూలు నగరంలోని అన్నా క్యాంటీన్లపై రోజుకు 3 పూటల తనిఖీలు తప్పనిసరిగా నిర్వహించాలని కర్నూలు మున్సిపల్ కమిషనర్ పి విశ్వనాథ్ ఆదేశించారు. పరిమళ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి సెట్కూర్ కార్యాలయం వద్ద ఉన్న క్యాంటీన్లను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఆహార నాణ్యతలో రాజీ పడొద్దని స్పష్టం చేసిన కమిషనర్ వడ్డించే సమయంలో పరిశుభ్రత, పాత్రల శుభ్రత, సిబ్బంది రక్షణ వస్త్రాలు తప్పనిసరిగా వాడాలని సూచించారు. అదేవిధంగా అభివృద్ధి పనుల వద్ద వర్క్ ఇన్స్పెక్టర్లు తప్పనిసరిగా ఉండాలని ఆదేశిస్తూ సెంట్రల్ ప్లాజా వద్ద తనిఖీ సమయంలో ఇన్స్పెక్టర్ లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్నూలు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలంగాణలోని అలంపూర్ క్షేత్రానికి వెళ్ళి అక్కడ జోగులాంబ సమేత శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సిరి స్వామి మరియు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉత్సవంలో జిల్లా అధికారులు, స్థానిక భక్తులు పాల్గొని శాంతియుత వాతావరణంలో ఆచారాలు సాగించారు.